నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి జిల్లా కోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు సర్వోత్తమరెడ్డి, తిరుపతి జిల్లా మైనారిటీ కార్యదర్శి జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొని కరపత్రాలను పంచుతూ ఈసారి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను లోకల్ అని, ఏ వ్యక్తి వచ్చినా వారికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే కోట పట్టణాన్ని కూడా మున్సిపాలిటీ చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు 12 కోట్ల రూపాయలతో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో జరిగాయని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వీధి లైట్లు కూడా వేసే పరిస్థితి లేదన్నారు. అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని ఆయన తెలిపారు. అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జన సైనికులతో కలిసి తన గెలుపుకు సాయశక్తిలా పనిచేయాలని, అత్యధిక మెజారిటీతో గూడూరు నియోజకవర్గం తెలుగు జెండా ఎగరవేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, మధు యాదవ్, తీగల సురేష్, సంశుద్దీన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి నారా సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై ఈరోజు కోట టౌన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కింద మా మండల పార్టీ అధ్యక్షులు సర్వోత్తమరెడ్డి గారు, అలాగే జిల్లా కార్యదర్శి కోటారెడ్డి గారు, మైనారిటీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్ గారు, బీసీసీఎల్ ఉపాధ్యక్షులు సెక్రటరీ మా తీగల సురేష్ గారు, అలాగే ఉన్నటువంటి మా భాస్కర్ అన్న, జిల్లా కార్యదర్శి గట్టి భాస్కర్ అన్న, అలాగే కుక్కుపాడు భాస్కర్ రెడ్డి గారు, శంసు గారు, వెంకట కృష్ణారెడ్డి గారు, ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, యువ నాయకులు మా చెంగల్రావు గారు, అలాగే నాయూబ్ గారు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి మేము బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకం సంబంధించినటువంటి పాంప్లెట్ తెస్తుంటే అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తామయ్యా, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి వ్యాపారస్తులు అయితే, ముఖ్యంగా కోటపట్నంలో వ్యాపారస్తులందరూ కూడా ముక్త గంటంతో ఒకే మాట చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కాబోయే సీఎం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. అలాగే ఈరోజు కోట బజార్లో కోటలో ఎప్పుడు లేని విధంగా ఆక్రమణలు తొలగించాలని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు ఒత్తిళ్లు వచ్చాయి, ఇక్కడ ఆక్రమణలు తీయమని చెప్పి. ఎందువల్ల చెప్తున్నానంటే అందరూ దానిపైన బతికేవాళ్ళు, వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితి మా సంస్కృతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవసరమైతే ఏదైనా రిక్వెస్ట్ చేసుకొని అడిగి చెప్తాం తప్ప బలవంతంగా మేము జేసీబీలు పెట్టి భయపించే సంస్కృతి మాది కాదని తెలియజేస్తున్నా. ఎవరు తెలియజేస్తున్నా, ఇక్కడ భయపించి బెదిరింపులు ఎక్కువైపోయినాయి. మీ బెదిరింపులు ఇంక చెల్లవు. ఇంక 2 నెలల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి వ్యాపారస్తులు జోలికి వస్తే ఒప్పుకునే సమస్య లేదు. మీరు బలవంతంగా మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారస్తులను ఇబ్బంది పెడితే మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రతి వ్యాపారస్తులకు హామీ ఇస్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారులు రావడం ఖాయం. ఏం చేయాలన్నా మీ అందరితో మాట్లాడి ఈ కోట అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా చెందాలని చెప్పి మా నాయకులతో మీతో కలిసి మాట్లాడి అభివృద్ధికి బాట వేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే రూపాయల పైచీలకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు చేశాం. ఇక్కడ శ్మశాన వాటిక మేమే చేశాం, బోర్లు మేమే వేసాం, ఈ వీధి లైట్లు మేమే వేసాం. ఈరోజు ఇక్కడ పంచాయతీ పరిస్థితి ఎట్లుందంటే వీధి లైట్లు ఆరిపోయినా ఎరిగించే దిక్కు మొక్కు లేకుండా పరిస్థితి ఈరోజు ఈ పంచాయతీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఒక స్టేడియంని కట్టిస్తే దాన్ని కూడా బిల్లు ఇవ్వకుండా ఆపేసి కాంట్రాక్ట్ తనివేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి కూడా తెలియజేస్తున్న అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని చెప్తున్నాం.
అలాగే ముఖ్యంగా పెద్దలు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క గూడూరు డివిజన్లో చేసిన విషయం గుర్తు చేస్తున్నా. అలాగే వారి బాటలో మేము కూడా పయనిస్తామని తెలియజేస్తున్నా. ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ గుర్తించి పరిష్కరిస్తామని తెలియజేస్తున్నా. ఇక్కడ కోటలో అందరికీ తెలుసు, కోట చుట్టుపక్కల పల్లెల్లో ఇంటర్లింక్ రోడ్లు వేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే కోట నుంచి ఈ జరుగుమల్లి మీదుగా కొత్తపాలెం మీదుగా సిమెంట్ రోడ్డు వేసింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తెలియజేస్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలో నేరుగా వెళ్లి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బయటకు వచ్చి నేను కూడా తెలుగుదేశం పార్టీకి బలపరుస్తున్నాను, ధైర్యంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం అని తెలియజేస్తూ మా పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జన సైనికుల్ని మీరు మాట్లాడండి, వాళ్ళకి గౌరవం ఇవ్వండి, ప్రతి కార్యక్రమంలో వాళ్ళని కూడా పాలుపంచుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మీ నియోజకవర్గానికి ఒక సమన్వయ కమిటీ ఒకటి వేసుకోండి. జనసేనాయకులతో అందరినీ మన మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళని పిలవడం, అలాగే మన కార్యక్రమం ఉన్నప్పుడు పిలవడం చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా వాడు ఎవరు అధిష్టిస్తే నేను సంతకం పెడతా, దాని గురించి నన్ను అపార్థం చేసుకోవద్దు. మీరు ఎవరు పేదవాడికి నా వీక్నెస్, పేదవాడికి పనిచేయడమే నా ధ్యేయం. ఎందువలంటే వాళ్ళు ఎవరి దగ్గరికి పోయినా పన్ను కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరో ఒకరు వచ్చి తప్ప పని చేయని పరిస్థితి. కాబట్టి పేదవాళ్ళ విషయంలో మా నాయకులందరూ గుర్తించమని చెప్పి మా నాయకులకి ప్రాధాన్యపడుతున్నా. పేదవాడికి ఏ కష్టం వచ్చినా మనం ఆదుకున్న తెలుగుదేశం పార్టీ ముందు అని చెప్పి మీరందరూ కూడా చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఎస్పెషల్లీ మా కోట మండల నాయకులందరూ కూడా ఇక్కడ యువగళం పాదయాత్రని జయప్రదం చేసిన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు సునీల్ కుమార్కి టికెట్ వచ్చిందంటే నా ఒక్కడి గొప్పతనం కాదు, మా నాయకుల గొప్పతనం. ముఖ్యంగా మా కోట, వాకాడు, చిట్టమూరు, చిలకూరు, గూడూరు మండలం, గూడూరులో ఉన్నటువంటి అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేసిన పరిస్థితి. ఏ నియోజకవర్గంలో అయినా విభేదాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. కానీ ఈ గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు లేవు, గ్రూపులు లేవు. ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ కూడా పరిస్థితి లేదు. కాబట్టి ఏకగ్రీవంగా నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి ఈ టికెట్ ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కోట బైపాస్ రోడ్ నుంచి ఇక్కడ దాకా దుగరాజపట్నం దాకా డబుల్ రోడ్డు కూడా వేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి అభివృద్ధి జరిగిన తెలుగుదేశం పార్టీలోనే. నాడు పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. నాడు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అలాగే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాకాడులో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి వ్యాపారస్తుల జోలికి వెళ్ళొద్దని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఖచ్చితంగా కోటని మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి మా నాయకులు అందరూ మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను గతంలో సునీల్ కుమార్ని చూశారు 5 సంవత్సరాలు. ఎక్కడ కూడా ఎటువంటి దౌర్జన్యాలు లేవు, ఎవరిపైన అక్రమ కేసులు లేవు, బెదిరింపులు లేవు. ఎవరు వచ్చినా పేదవాడు వచ్చినా సహాయం చేసే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా చేయని పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీ అందరిని ఆహ్వానిస్తుంది, అందరు రాండి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మంచి నాయకులందరూ కూడా రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తున్నా. మా నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మీరు రాకి ఎక్కడ కూడా మా నాయకులు అడ్డం పెట్టే పరిస్థితే లేదు. మీరు ప్రశాంతంగా మా పార్టీలోకి రండి, కలిసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో జాయిన్ కండి. అందరం కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కూడా తోడ్పడదామని తెలియజేస్తూ, అలాగే 2వ తేదీ వచ్చే నెల 2వ తేదీ గూడూరు నియోజకవర్గంలో రాజకీయ సునామీ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొత్తం ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం ఖాయమని తెలియజేస్తున్నా. ఊహించని వ్యక్తులు కూడా, మీరు అనుకోని వ్యక్తులు కూడా రేపు తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ నాయకులందరినీ కూడా గౌరవిస్తాం, సత్కరిస్తాం. మాతో పాటు మా కుటుంబ సభ్యులుగా మేము సేకరిస్తారని చెప్పి తెలియజేస్తూ యువకళం
నాయకత్వం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. చందన్నదే